గ్రామ వార్డు వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2.5 లక్షల మంది కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థ 5,000 రూపాయల వేతనంతో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్స్ కి వేతనాన్ని 10,000కి పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా రాజీనామా చేస్తే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళని జైళ్లకు పంపించే పని మేము చేస్తాము, మీకు తిరిగి ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడారు. ఎన్నికలు అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 9 నెలలు అవుతా ఉంది. కానీ వాలంటీర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చే పని చేయడం లేదు. ఇప్పుడు కొత్తగా వింతగా మాట్లాడేటటువంటి పని ప్రభుత్వం చేస్తా ఉంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ అనేదే లేదు. గత ప్రభుత్వమే రెన్యువల్ చేయలేదు కాబట్టి మేమేమి చేయలేము. పుట్టిన బిడ్డకి మేము పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి అనే పద్ధతి, పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి అనే పద్ధతిలో ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వరదలు వచ్చిన తర్వాత మీరు వాలంటీర్లు ఎక్కడుండాలని వెతికి తీసుకొచ్చి పని చేయించే పని చేశారు. అప్పుడు మీకు బిడ్డ పుట్టలేదనేది తెలీదా? ఎన్నికలకు ముందు ఆగస్టు నెలలోనే వాలంటీరు వ్యవస్థని రెన్యువల్ చేయాలి, కానీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు రెన్యువల్ చేయనటువంటి విషయం మీకు ఎన్నికలకు ముందు తెలీదా? ఎన్నికలకు ముందు తెలిసే వాలంటీర్లని మోసం చేయటం కోసం, వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చారని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న నిరుద్యోగులు కాకుండా మీరు కొత్తగా 2.5 లక్షల మంది కొత్త నిరుద్యోగాన్ని సృష్టించే పని చేయొద్దని కోరుతున్నాం. ఈ 2.5 లక్షల మంది వాలంటీర్లని మీరు ఉపయోగించుకునే పని చేయాలి. ఈ వ్యవస్థను కొనసాగించే పని చేయాలి. మీరు ఇచ్చినటువంటి 10,000 రూపాయల వేతనం హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 17వ తేదీన విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర ధర్నాని నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం పిలుపునిస్తా ఉంది. ఇప్పటికే అనేక రకాలైనటువంటి సమస్యలతో వాలంటీర్లు ఇబ్బందులు పడతా ఉన్నారు. చేసినటువంటి పనికి వేతనం రాలేదు, వేతనాలు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగం ఉందో లేదో తెలియక గాలిలో దీపంలాగా అయిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు వాలంటీర్లది ఉంది. వాలంటీర్లందరూ యువతులు ఇలాంటి వాళ్ళతో యొక్క శ్రమని, వాళ్ళ విద్యని, వాళ్ళ అనుభవాల్ని ప్రభుత్వం ఉపయోగించుకునేటటువంటి పని చేయాలి. అంతే తప్ప వాళ్ళని ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థను తీసుకొస్తే ఇంకొక ప్రభుత్వం ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయడం అని అంటే మీరు పేరు మార్చుకోండి కావాలంటే, కానీ ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తే ఉద్యోగులు రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం 5,000 రూపాయలకి 5 సంవత్సరాలు పనిచేశారంటే నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉంది, 5,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఎంత అవసరం అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగించండి. మీరు ఇచ్చినటువంటి 10,000 రూపాయల వేతన హామీని నిలబెట్టుకోండి. ఆడిన మాట తప్పేరు అనేటటువంటి చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికి తీసుకొచ్చేటటువంటి పని చేయకూడదు అనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 17వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాకు ప్రతి ఒక్క వాలంటీరు, గ్రామ వార్డు వాలంటీర్స్ అందరూ కూడా కదలి రావాలని, ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్లేలాగా మన నినాదాలు ఉండాలని, మన ధర్నా ఆ రకంగా జయప్రదం జరిగే దానికోసం మీరంతా కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధ సంఘం.